హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయి మను 2 3 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నాను అన్నమాట. మా చెట్టు మామిడికాయలే చూడండి. మా మామిడి చెట్టు కింద కూర్చొని నేను మా మామిడికాయలతోటి పెద్ద పచ్చడి చేస్తున్నాను అన్నమాట. నిలువ ఉండేది సంవత్సరం నిలువ ఉండే పచ్చడి అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. అదిగోండి ఆవపిండి, మెంతు పిండి తీసుకొని మామిడికాయలు అవి మా చెట్టువి అనమాట. ఎంతెంత పెద్ద కాయలు వచ్చాయో చూడండి. అవిగోండి చాలా మామిడికాయలు చూపిస్తున్నా. మా చెట్టువి చాలా టేస్ట్గా అంటే పచ్చడి పచ్చడి మామిడికాయలు అనమాట. అవి కొంచెం పుల్లగా పచ్చడికి బాగుంటుంది. నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి ఎన్ని రోజులైనా. సంవత్సరం అయితే నిల్వ ఉంటుంది గ్యారెంటీగా ఫ్రెండ్స్. నేను చేసినట్టు తయారు చేసుకుంటే డెఫినెట్లీ బాగుంటుంది. అదిగోండి కావాల్సినవి అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి ఏమేమి కావాలో. మామిడికాయ, ఆవాలు, మెంతులు అవన్నీ మిక్సీ పట్టుకొని అవి కూడా పొడి పక్కన పెట్టుకున్నాను అనమాట. అదిగోండి మామిడికాయ చూడండి ఎంత బాగున్నాయో. మా చెట్టువి శుభ్రంగా ఫస్ట్ కావాల్సినవి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి తొడవాలన్నమాట. అయ్యో చూడండి అసలు అలా మామిడికాయలు అలా నీళ్ళల్లో పడేసి మొత్తం కడుగుతున్నాను అన్నమాట శుభ్రంగా. ఒక చేత్తో వీడియో తీస్తూ మామిడికాయలు కడుగుతున్నా, ఇంకో చేత్తో అదిగోండి కడుగుతూ వీడియో తీసాను అన్నమాట. ఆ కడిగిన తర్వాత ఒక క్లాత్ మంచి తీసుకొని దాన్ని పెట్టి ఆ మామిడికాయను మొత్తం తుడవాలి. నీళ్ళు తగలకూడదు ఫ్రెండ్స్. నీళ్ళు తగిలితే పచ్చడి పాడైపోతుంది. కాబట్టి మనం శుభ్రంగా ఆ మామిడికాయకి శుభ్రంగా తడి తుడిచి పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట. ఒక్కొక్క మామిడికాయని తీసి తుడిచి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. అదిగోండి అసలు మా చెట్టు కాయలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మా చెట్టు అంటే ఎవరు నమ్మరు కూడా, అంత పెద్ద కాయలు వస్తాయి మా చెట్టుకి. చూడండి ఎంత బాగున్నాయో. సంవత్సరం నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు చేసుకొని విధానం అయితే ఇదే. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కూడా మామిడికాయ పచ్చడి. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అని డైలాగ్ ఉంటుంది కదా, అలాగే మన పచ్చడి కూడా నేను చేసినట్టు చేసి పెట్టుకుంటే మామిడికాయ పచ్చడి టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు మీరు కూడా. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి మొత్తం కాయ అంతా తడి అంతా తుడిచి పెట్టుకున్నాను అన్నమాట. మిగతా కాయలు కూడా ఉన్నాయన్నమాట. చాలా కాయలు పెట్టాను అనమాట పచ్చడికి. ఇప్పుడు కాయలు చాలామంది బయట కట్ చేపించుకొచ్చుకుంటారు, కానీ నేనే కట్ చేశాను అనమాట. వీలైనంత వరకు నేనే కట్ చేశాను. అదిగోండి కత్తిపీటతో ట్రై చేస్తూ ఉన్నా, కట్ అవ్వట్లేదు అవి అసలు కట్ అవ్వట్లే. గట్టిగా ట్రై చేస్తాను అనమాట, అస్సలు అవ్వట్లేదు. ఇంకా అవ్వదు, ఇట్లా కత్తిపీటతో అయితే అని చాకులు పెట్టి కట్ చేస్తాను అనమాట. ఆ చాకులతో కూడా పైన లేయర్ వరకే కట్ అవుతుంది, లోపల మనకి టెంక ఉంటుంది కదా, ఆ టెంక జీడి అవి ఏం కట్ అవ్వట్లేదు. కాబట్టి మ్యాక్సిమం మీ దగ్గర అదిగోండి అలా వచ్చేసింది మామిడికాయ. ఫైనల్గా ఎలాగోలా కట్ చేశాను అనమాట. మా ఇంట్లో మా తాతగారి కత్తి అనమాట అది ఉంటుంది. దాంతో ఎట్లకట్లా ముక్కలు తయారు చేసి అదిగో చూడండి కట్ చేసి అన్నీ ఆరబెట్టుకొని తుడిచాను. ముక్కలకు కూడా తడి ఉండకూడదు అని తుడిచి ఆరబెట్టాను. తర్వాత ఉప్పు, కారం, ఒక గ్లాసు ఉప్పు వేస్తే ఒక గ్లాసు కారం వేసుకోవాలన్నమాట. చూడండి ఆవపిండి వేసుకోవాలి, మెంతిపిండి వేసుకొని మొత్తం వెల్లుల్లిపాయలు తోలు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ వేసి శుభ్రంగా చేతితో కలపాలన్నమాట. చేతికి కూడా తడి ఉండకూడదు. శుభ్రంగా మనం చేయి అంతా క్లీన్ చేసుకొని అలా చేతితో పెట్టాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి. ఇప్పుడు దానికి తగినంత నూనె పోసి తిప్పుకోవాలన్నమాట. చూడండి ఎట్లా చేశాను.
చూసారా నా ముక్కలు వెరైటీగా ఎగురుతున్నాయి, చిన్నులపాయలు కూడా ఎగురుతున్నాయి. అలాగా ముక్కల్ని మొత్తం నూనె పట్టేలాగా కలుపుకోవాలి శుభ్రంగా మొత్తం. ఎంత రెడ్డిగా ఎంత అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. తినాలనిపిస్తుంది కదా పచ్చడి. వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండుద్ది. నేను చెప్పా కదా చాలా మామిడికాయలు కోసాం కదా, ముక్కలు పెట్టాం కదా, అది మొత్తం కలుపుకొని ఒక ఏమంటారు డబ్బాలో వేసుకోవాలన్నమాట. డబ్బాలో వేసుకొని నిలవ పెట్టుకున్నది ఆ వీడియో మిస్ అయింది. ఇంక మొత్తం ఇదే తయారీ చేసే విధానం. ఇంకా డబ్బా తీసుకొని పెట్టుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయి మను 32 ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసారు కదా ఎలా కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి అంతా తయారు చేసే విధానం. ఇంకేముంది, ఇలా తయారు చేసుకొని చక్కగా ఇప్పుడంటే ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నారు. అంతకుముందు అయితే జాడీల్లో పెట్టేవాళ్ళు. ఇలా పెట్టి 3 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే నూనె పైకి తేలుతుంది. అప్పుడు పచ్చడి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట.